మరొకసారి అనసూయ భరద్వాజ్ గారు ఒక కాంట్రవర్సీలో సోషల్ మీడియాలో మళ్ళీ కనిపిస్తున్నారు. సో రీసెంట్గా హోలీ ఈవెంట్స్లో పాల్గొన్నారు. మనందరం కూడా చూసాము సోషల్ మీడియాలో ఆ ఫొటోస్ని కూడా. అయితే ఆ ఒక ఈవెంట్లో కొంతమంది అనసూయ గారు మాట్లాడుతున్నప్పుడు ఆంటీ ఆంటీ అంటూ అరిచారు. సో ఆ వీడియోని ఒకరు తన సోషల్ మీడియా ఖాతాలో అప్లోడ్ చేశారు. సో ప్రజెంట్ ఆ వీడియో అనేది చాలా వైరల్ అవుతుంది. అండ్ మనం చూసాము ఆడవాళ్ళ వస్త్రాధరణ పైన శివాజీ గారు అప్పట్లో చేసినటువంటి కామెంట్స్ అనేవి ఎంత కాంట్రవర్సీగా మారాయి. ఆఖరికి రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు, సాధారణ ప్రజలు మాట్లాడేటటువంటి ఒక స్థాయికి ఆ ఒక ఇష్యూ అనేది వెళ్ళింది. చాలా కాంట్రవర్సీగా మారిపోయింది. సో ఆ తర్వాత శివాజీ గారి గురించి మాట్లాడడం పక్కన పెట్టేసి తనని విమర్శించినటువంటి అనసూయ గారి మీద అందరి ఫోకస్ కూడా వెళ్ళింది. 90% పీపుల్ అందరూ కూడా అనసూయ గారికి నెగిటివ్గా తన మీద విమర్శలు చేస్తూ మాట్లాడారు. సో ఇంకా అదంతా కూడా అయిపోయింది, అందరూ కూడా మర్చిపోతున్నారు అనుకునే సమయంలో లేదు నేనున్నాను అంటూ మరొక కాంట్రవర్సీలో చిక్కుకున్నారు అనసూయ భరద్వాజ్ గారు. అయితే మనం ఏదైతే వీడియో గురించి మాట్లాడుతున్నామో అక్కడ హోలీ ఈవెంట్లో అందరూ కూడా ఆంటీ ఆంటీ అని అరవడం, సో ఆ వీడియోని కొంతమంది సోషల్ మీడియా అకౌంట్స్లో అప్లోడ్ చేయడం, సో దాని కింద కామెంట్స్ చూస్తే ఇంకా 95% అన్నీ కూడా తనకు అంటే నెగిటివ్గానే కనిపిస్తున్నాయి అన్నమాట కామెంట్స్ అన్నీ కూడా. సో ఇంకొకరు ఏంటంటే ఆ కామెంట్స్ అన్నింటినీ కూడా మరి అవి స్క్రీన్ షాట్ లేకపోతే స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నారో తెలియదు, కానీ ఆ కామెంట్స్ని సపరేట్గా ఇంకొక రీల్ చేసి వదిలారు. సో ఆ రీల్ చేసిన తర్వాత అనసూయ గారికి కంటపడినట్టుంది. సో అప్పుడు తను రియాక్ట్ అయిందనమాట. సో ఈ విధంగా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే, వేరే వాళ్ళని కష్టపడుతున్నటువంటి, వేరే వాళ్ళు అసహనంగా ఫీల్ అవుతున్నటువంటి, వేరే వాళ్ళు బాధపడుతున్నటువంటి ఆ విషయాన్ని కూడా మీరు మీ ఒక పైశాచికానందం కోసం వాడుకుంటున్నారంటే ఇంకా మీలాంటి వాళ్ళని ఏమన్నది అర్థం కావట్లేదు. సో ఇలాంటి వాళ్ళని జనాలందరూ కూడా చూసి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదే విధంగా చేస్తే ఇంకా రేపు పొద్దున వాళ్ళు ఇంకే విధంగా తయారవుతారు అని చెప్పేసి వాళ్ళ గురించి మాట్లాడడం అనేది. సో ఆ విధంగా ఒక పోస్ట్ పెట్టారనమాట అనసూయ భరద్వాజ్ గారు. సో ఇలాంటి వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలి, అయినా కూడా బుద్ధి చెప్పినప్పటికీ కూడా మారరు. మీరు ఒకరి బాధపడుతున్నటువంటి విషయాన్ని తీసుకొని మీరు పైశాచిక ఆనందం పొందుతున్నారు, అసలు మీరు మనుషులేనా అనే విధంగా అనసూయ భరద్వాజ్ గారు ఒక పోస్ట్ పెట్టారనమాట. సో దానికి కూడా మళ్ళీ రియాక్ట్ అవుతూ ఈ విధంగా అంటే మనం చూస్తాం సోషల్ మీడియాలో ఒకళ్ళు తన టాలెంటా లేకపోతే ఏంటి సోషల్ మీడియాలో వచ్చినప్పుడు ఖచ్చితంగా నెగిటివ్ ఎంత ఉంటుందో అదేవిధంగా గుడ్నెస్ కూడా అంతే ఉంటుంది. ఎంత గుడ్నెస్ ఉంటే అంత నెగిటివ్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో మరి ఎంతమంది మనకు సపోర్ట్ చేసేవాళ్ళు, మంచిగా కామెంట్ చేసే వాళ్ళు ఉంటారో దానికి ధీటుగా నెగిటివ్గా ప్రచారం చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారు. బట్ తను ఒక సెలబ్రిటీగా ఉన్నారు కాబట్టి నేను నా కెరీర్లో ఎన్నో చూసి ఈ స్థాయికి వచ్చాను, ఇలాంటి విమర్శలు ఎన్నో ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాను. సో ఈ విధంగా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడే రైట్స్ అసలు మీకు ఎక్కడివి? ఎన్నో ఇలాంటి అవాంతరాలు ఎదుర్కొని ఎన్నో మీరు ఎంతమంది ఈ విధంగా నన్ను విమర్శించినా కూడా నేను ఇంతకుముందు ఇవన్నీ చూసి వచ్చిన దాన్ని. సో మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, మీకు ఎలాంటి రైట్స్ కూడా లేవు మా గురించి మాట్లాడడానికి అనే విధంగా రియాక్ట్ అయ్యారు. సో ప్రజెంట్ ఆ పోస్ట్ మాత్రం చాలా వైరల్ అవుతుంది.